గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన ప్రీవియస్ క్లాస్లో మీరు ఇప్పటిదాకా ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ ఇస్తే దాని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకున్నాయి. వాటిల్లో అంటే మన యూనిట్ 1 ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అన్నారు. దానిలో మనకి 4 రకాలైన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే మెథడ్స్ ఉంటాయి. దానిలో మొట్టమొదటిది ఏంటంటే వేరియబుల్ సెపరబుల్, రెండవది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మూడవది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నాలుగోది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇవ్వండి వేరియబుల్ సెపరబుల్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనకి ఈ 4 రకాలుగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మన యూనిట్ 1లోకి. ఓకేనా? సో దానిలో మొట్టమొదటి ఇప్పుడు మనం వేరియబుల్ సెపరబుల్ అంటే చూద్దాం. దీనిలో ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ అంటే చూద్దాం. ఓకే, వేరియబుల్ సెపరబుల్ అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాబ్లం dy/dx అంటే సాల్వ్ dy/dx ప్లస్ √1 - y² √1 - x² = 0 ఇలా అన్నారండి సింపుల్గా. ఓకేనా? dy/dx ప్లస్ √1 - y² √1 - x² = 0 ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ డెరివేషన్ dy/dx ఉంది కానీ ఇదేంటిది ఫస్ట్ ఆర్డర్, దాని పవర్లో ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఫస్ట్ డిగ్రీ, అందుకే ఇదేంటిది ఫస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు వేరియబుల్ సెపరేట్ చేయాలంటే y అనే ఒక చోట x అనే ఒక చోట సెపరేట్ చేసేయాలి. అంటే ముందుగా dy/dx ఈ ప్లస్ ఆర్డర్ తీసుకెళ్ళిపోండి -√1 - y² √1 - x². ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ x అనే ఒక చోటకి y అనే ఒక చోట తీసుకొచ్చేయండి. అంటే ఇక్కడ డినామినేటర్ dx ఉంది, ఈ dx అక్కడ తీసుకొచ్చేయండి, ఆ √1 - y² ఇటు పక్క తీసుకొచ్చేయండి. అంటే అప్పుడు dy అక్కడేమో న్యూమరేటర్లో ఉంది, న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది డినామినేటర్లో √1 - y² మైనస్ ఇక్కడ dx డినామినేటర్లో ఉంది, అవతలకి వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్తుంది -dx √1 - x². దట్ ఇంప్లైస్ ఆ మైనస్ టర్మ్ తీసుకొచ్చేది ప్లస్, అంటే dx √1 - x² ప్లస్ dy √1 - y² = 0. ఓకేనా? వేరియబుల్ సెపరబుల్ అంటే ఇదే. ఇక్కడేమో ప్రజెంట్ మిక్స్డ్గా ఉంది y అని x అని, ఇక్కడికి వస్తే ఏంటి x అని వచ్చాడ y అని వచ్చాడ. ఓకేనా? దీంతో సొల్యూషన్ వల్ల వాడు సాల్వ్ అన్నాడు అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ పెట్టండి. సాల్వ్ అంటే ఏం లేదండి, ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లం ఏం చేశారు, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈక్వేషన్ ఇచ్చి, ఓకేనా, ఈక్వేషన్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెప్పించారు. సాల్వ్ అంటే ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ఆ ఈక్వేషన్ తీసుకురావాలి. ఓకే, ఇందాక ఫార్మ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చేశారు, ఈక్వేషన్ ఇచ్చారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కావాలంటే అక్కడ ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు మీరు డెరివేటివ్ చేశారు. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకేనా? దాన్ని సాల్వ్ చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి, అంటే డెరివేటివ్స్ క్యాన్సిల్ అయిపోవాలి. డెరివేటివ్ క్యాన్సిల్ అవ్వాలంటే యాంటీ డెరివేటివ్ అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. నా ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ అయిపోయింది, x అనే వచ్చాడ y అనే వచ్చాడ వచ్చేసింది. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రల్ 1/√1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1/√1 - y² dy ఈక్వల్ టు, ఇక్కడ 0 ఉంది కదా, ఇంటిగ్రేషన్ ఏం చేస్తారు ఇక్కడ కాన్స్టాంట్ c. ఓకే, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 1/√1 - x² dx అంటే ఏంటి sin ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ ఇంటిగ్రల్ 1/√1 - y² dy అంటే ఏంటి sin ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు c, వేర్ c is constant. ఇదే వేరియబుల్ సెపరబుల్ అంటే. ఓకేనా? ఇక్కడేమో అంతా మొత్తం కలిపి ఇచ్చేసారు,
దాన్ని ఏం చేస్తామంటే ఏ టర్మ్ విడగొట్టేసి ఉంటుంది ఇక్కడ. ఇది వేరియబుల్ సెపరేబుల్ అంటే ఎక్స్ అని అవసరం వై అని అవసరం. ఇప్పుడు నాకు సాల్వ్ ఉన్నాడు కాబట్టి సాల్వ్ చేయాలంటే డెరివేటివ్స్ ఉండకూడదు, డెరివేటివ్స్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, ఇచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది. ఈ ఈక్వేషన్ అవుతుంది, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది. ఓకేనా. వారు ఎప్పుడైనా ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ది ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, ఈ ఈక్వేషన్ ఇచ్చేసి దీని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయండి అని ప్రీవియస్ వీడియోలో లెక్కలు అడిగారు అనుకోండి, అంటే ఏం చేస్తారు, ఇక్కడ సి అని ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఒకసారి డెరివేషన్ చేస్తారు. ఆ ఒక్కసారి డెరివేషన్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ మళ్ళీ ఇదే వస్తుంది రివర్స్లో. ఓకేనా. సో వేరియబుల్ చెప్పాలంటే ఎక్స్ అని ఒక చోట, వై అని ఒక చోట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ముందు మన తర్వాత మనం చెప్పాను హోమోజీనియస్ అనే తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని వాటిని సాల్వ్ చేసేటప్పుడు మనకి వేరియబుల్ సెపరేబుల్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. రైట్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ వన్ చూడండి. సాల్వ్ y dy by dx equal to x into e power x square plus y square. ఇప్పుడు కూడా ఏంటి, వేరియబుల్ సెపరేబుల్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా. సో కమ్ టు ద సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ లేదా గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వెరీ సింపుల్ గా గివెన్ y dy by dx equal to x into e power x square plus y square. ఓకేనా. దట్ ఈక్వల్ టు x into e power x square plus y square. x power m plus n అంటే x power m into x power n. అదేవిధంగా e power x square plus y square ని e power x square into e power y square గా రాసుకోవచ్చు. ఇదంతా దేని వాల్యూ y into dy by dx. ఇప్పుడు y లన్నీ ఒక చోట తీసుకొచ్చేయండి. అంటే ఇక్కడ y dy ఉంది, ఆ e power y square ని తీసుకొచ్చేయండి. y into ఆ e power y plus y square ఉంది, యూజ్లో వస్తే ఏమవుతుంది, e power minus y square dy ఈక్వల్ టు ఈ డినామినేటర్లో dx ను తీసుకెళ్ళిపోండి. ఆ e power y square వచ్చింది, ఇక మిగిలింది ఎంత, x into e power x square, x into e power x square. ఈ dx తీసుకొచ్చేయండి, dx. ఓకేనా. దట్ ఇంప్లాయిస్ ఇలా ఉంచడం చేసుకోవచ్చు, లేకపోతే ఈ టర్మ్ తీసుకెళ్ళిపోండి, అంటే ఒకే ప్లేస్లో x e power x square dx. ఈ ప్లస్ టర్మ్ అవతలకి వెళ్తే మైనస్ y into e power minus y square dy ఈక్వల్ టు 0. అయిపోయే వేరియబుల్ సెపరేబుల్, ఎక్స్లోనే వచ్చాడ వైలోనే వచ్చాడ. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ చేయండి. ఇప్పటిసరికి వేరియబుల్ సెపరేబుల్ అయిపోయింది. ఇప్పుడు నాకు సొల్యూషన్ కావాలంటే ఈ డిఫరెన్షియల్ క్యాన్సిల్ అవ్వాలి, క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటిగ్రేషన్ చేయండి. సో దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ x into e power x square dx ఒకేసారి మైనస్ ఇంటిగ్రల్ y into e power minus y square dy ఈక్వల్ టు ఇక్కడ c. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ x e power x square dx. ఓకే. దీన్ని ప్లస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈ మైనస్ లోపల తీసుకెళ్ళండి, మైనస్ y into e power minus y square dy ఈక్వల్ టు c. ఇప్పుడు వీటికి ఇంటిగ్రేషన్ కట్టాలండి. ఇక్కడ e power x square ఉంది కదా, ప్రస్తుతానికి x square ని ఏదో ఒక u అనుకోండి. x square ఈక్వల్ టు ఏదో ఒక u అనుకోండి. డెరివేషన్ ఎంత, x square డెరివేషన్ ఎంత, 2x dx ఈక్వల్ టు du. కానీ ఇక్కడ x dx మాత్రమే ఉంది, అవునా. సో x dx అంటే దీని నుంచి ఈ టూ తీసుకెళ్ళిపోండి, du/2. ఓకే. సో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ e పవర్ మైనస్ y స్క్వేర్ ఉంది, ఈ మైనస్ y స్క్వేర్ని అంటే మైనస్ y స్క్వేర్ని v అనుకోండి, మైనస్ y స్క్వేర్ని v అనుకోండి, లేదా ప్రస్తుతానికి v స్క్వేర్ అన్నప్పుడు y అనుకోండి, దీనికి v అనుకోండి. డెరివేషన్ చేస్తే ఎంత, 2y dy ఈక్వల్ టు dv. ఓకేనా. ఈ y స్క్వేర్ని v అనుకున్నాను. సో y స్క్వేర్కి ఏమో 2y ఇంటూ dy ఈక్వల్ టు v డెరివేషన్ ఏమో dv. కానీ ఇక్కడ నాకు y dy ఉంది. ఓకేనా. సో దీని నుంచి y dy ఈక్వల్ టు dv/2. ఇప్పుడు ఈ వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే బేసిక్గా అంత అవసరం లేదు, ఈ స్టెప్ అక్కడ దీని నుంచి చేసుకోవచ్చు మనం. దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ e పవర్
ఏమంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏమనుకున్నారు ఇక్కడ యూ ఇంటూ మిగిలింది ఎంత ఎక్స్ డిఎక్స్ ఉంది. ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ ఎంత మనకి du/2 మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ ఉంది. వై స్క్వేర్ అంటే ఏమంటున్నారు ఇక్కడ వి ఇంటూ మిగిలింది ఎంత వై డివై. వై డివై అంటే ఏంటి dy/2 ఈక్వల్ టు సి. ఓకే, సో దట్ ఇంప్లాయిస్ ఇక్కడ 1/2 కాన్స్టెంట్ ముందు తీసుకొచ్చేయండి. ఇంటిగ్రల్ ఈ పవర్ యూ డియూ అంటే ఏంటి ఈ పవర్ యూ. మామూలుగా ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. అదేవిధంగా ఇంటిగ్రల్ ఈ పవర్ యూ డియూ అంటే ఈ పవర్ యూ మైనస్ ఇక్కడ 1/2 కాన్స్టెంట్ తీసుకొచ్చేయండి. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ వి డివి అంటే మైనస్ ఈ పవర్ మైనస్ వి. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అనమాట. అదేవిధంగా మైనస్ ఈ పవర్ మైనస్ వి ఈక్వల్ ఎంత సి. ఓపెన్ చేయండి. ఇక్కడ 1/2 ఉంది 1/2 ఉంది కదా, కాన్స్టెంట్ కూడా మీరు సింపుల్గా c/2 అని రాసుకోండి, నష్టమేం లేదు. ఇప్పుడు 2 2 2 క్యాన్సిల్ చేయండి. దట్ ఎంప్లాయీస్ ఇక దీని నుంచి అంటే ఈ పవర్ యూ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ వి ప్లస్ ఈ పవర్ మైనస్ వి ఈక్వల్ టు సి. దట్ ఎంప్లాయీస్ ఈ పవర్ ఇప్పుడు యూ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ ఈ పవర్ మైనస్ వి అంటే ఏంటి వై స్క్వేర్ అది సబ్స్టిట్యూట్ చేసుకోండి ఈక్వల్ టు సి. సొల్యూషన్ అంటే ఓకేనా స్టూడెంట్స్. ఇందాక మనం వేరియబుల్ సెపరేబుల్ చూసారు కదా. వేరియబుల్ సెపరేబుల్ తర్వాత ఏంటి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు దాని చూద్దాం. మనకు ఆ వేరియబుల్ సెపరేబుల్ గురించి అంత డీప్ వెళ్ళాల్సిన పర్లేదు. అవి ఏంటంటే జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ కోసమే. ఇంత చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ తర్వాత వచ్చే ఎగ్జాక్ట్ లేదా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వాటి సాల్వేషన్లో మనకు ఒకసారి వేరియబుల్ సెపరేబుల్ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవి కూడా ఓకేనా. సో నెక్స్ట్ కమ్స్ టు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అసలు ఎప్పుడు అంటాం, ఆ ఈక్వేషన్ మనం ఎలా సాల్వ్ చేయాలి ఓకేనా. ముందు అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా ఎప్పుడు అంటాం అది చూద్దాం. dy/dx ఏమంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ మెథడ్స్ అన్ని కూడా వేరియబుల్ సెపరేబుల్ ఒకటి, ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, తర్వాత వచ్చి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ నాన్ ఎగ్జాక్ట్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే నాన్ లీనియర్ అవి కూడా ఉంటాయి, నాన్ ఎగ్జాక్ట్ నాన్ లీనియర్. ఇవన్నీ కూడాను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ డిగ్రీ. మన యూనిట్ వల్ల కాన్సెప్ట్ అవే ఓకేనా. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తర్వాత మనం వాటి హెడ్డింగ్ మళ్ళీ నీట్గా మనం చెప్పుకున్నాం సరే. ఇప్పుడు చూడండి dy/dx ఈక్వల్ టు f ఆఫ్ x కామా y. dy/dx ఈక్వల్ f ఆఫ్ x కామా y మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉండాలి. dy/dx f ఆఫ్ x కామా y ఈ ఫామ్ లో ఉండి ఈ f ఆఫ్ x కామా y అనే ఫంక్షన్ హోమోజీనియస్ ఫంక్షన్ అవ్వాలి. హోమోజీనియస్ ఫంక్షన్ విత్ డిగ్రీ 0 ఓకేనా. f ఆఫ్ x కామా y dy/dx f ఆఫ్ x కామా y ఈ మొత్తం కూడాను హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాలి అంటే ఈ f ఆఫ్ x కామా y అనే ఫంక్షన్ అవ్వాలంటే హోమోజీనియస్ ఫంక్షన్ విత్ డిగ్రీ 0 అవ్వాలి. అసలు హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏమిటి చూడండి. ఈ ఫంక్షన్ f ఆఫ్ x కామా y is called homogeneous if f of kx comma ky where k is any real number, k అనేది ఏదైనా సరే రియల్ నెంబర్. if f of kx comma ky equal to k power n into f of x comma y ఈ ఫామ్ లో వచ్చింది అనుకోండి, then we say that the function f of x comma y is a homogeneous function with degree n. with degree n ఈ k అనేది ఏదైనా రియల్ నెంబర్ కావచ్చు, comma k belongs to r ఓకేనా. సో ముందుగా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా పోయే ముందు హోమోజీనియస్ ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం. చూడండి హోమోజీనియస్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ f of x comma y is called a homogeneous function is called a homogeneous function.
ఆఫ్ డిగ్రీ n, దాని డిగ్రీ కూడా n అని చెప్పాలంటే ఇఫ్ f ఆఫ్ kx ky ఈక్వల్ టు k పవర్ n ఇంటూ f ఆఫ్ x y వేర్ k బిలాంగ్స్ టు r, ఈ k అనేది ఏ రియల్ నెంబర్ అన్నా కావచ్చు. ఇది హోమోజీనియస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ let f of x y ఈక్వల్ టు ఏదో ఒక x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై 2xy అనుకోండి. అలా ఇచ్చారు. f of x y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై 2xy అన్నారు. ఇప్పుడు ఇది హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుందా కదా చూద్దాం. చూడాలి అంటే ముందుగా let k belongs to r, ఒక k అనేది తీసుకోండి. నౌ f of kx ky, ఇది ఏ ఫామ్ లో రావాలి? k పవర్ n ఇంటూ f of x y ఇలా వస్తే చాలు. అప్పుడు ఈ ఫంక్షన్ ఏం చెప్పొచ్చు అంటే హోమోజీనియస్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. చూడండి, f of kx ky, f of x y అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై 2xy అన్నారు. అప్పుడు kx ky అంటే వీటిలో కూడా x y ఉన్న చోట kx ky సబ్స్టిట్యూట్ చేయండి. ముందుగా ఎంత ఉంది ఇక్కడ? x స్క్వేర్, అంటే దీన్నే మీరు kx హోల్ స్క్వేర్ ప్లస్ y ఉన్న చోట ky హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ మళ్ళీ x అంటే kx, y అంటే ky. దట్ ఈక్వల్ టు దీన్ని స్ప్లిట్ చేసుకుంటే k స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ y స్క్వేర్ బై 2 ఇంటూ k అంటే k స్క్వేర్ x ఇంటూ y. ఓకే, దట్ ఈక్వల్ టు న్యూమరేటర్లో మీరు k స్క్వేర్ కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై 2k స్క్వేర్ ఆఫ్ x ఇంటూ y. ఇప్పుడు k స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మిగిలేదండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై 2xy. ఓకేనా, ఇది ఇక్కడ రాస్తున్నా. దట్ ఈక్వల్ టు k స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై 2xy. దట్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై 2xy అంటే f ఆఫ్ x y, f ఆఫ్ x y. ఓకేనా, ఇదంతా దేని వాల్యూ? దేర్ఫోర్ f ఆఫ్ kx ky ఈక్వల్ టు f ఆఫ్ x y ఫర్ k బిలాంగ్స్ టు r. ఆ k అనేది ఏ రియల్ నెంబర్ కావచ్చు. నాకు k పవర్ n ఇంటూ అని చెప్పారు. ఇక్కడ n అనేది ఏ ఇంటీజర్ అన్నా కావచ్చు. కాబట్టి ఇక్కడ 1 ఉంది, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఈ 1ని నేను k పవర్ 0 గా రాసుకోవచ్చుగా, n ది పవర్ 0 1. ఓకేనా, ఇప్పుడు ఇది f ఆఫ్ kx ky ఈక్వల్ k పవర్ n ఇంటూ f ఆఫ్ x y లా ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ ఏంటి? హోమోజీనియస్ ఫంక్షన్ విత్ డిగ్రీ. దాని డిగ్రీ ఎంత అంటే 0. ఇక్కడ k పవర్ n వచ్చిందంటే పవర్లు ఎంత ఉంటే అంత డిగ్రీ అని మీనింగ్. k పవర్ n f ఆఫ్ x అంటే దాని డిగ్రీ ఎంత? n అని. ఇక్కడ f ఆఫ్ kx ky కూడా k పవర్ 0 అంటే f ఆఫ్ x y అన్నారు. అంటే ఇక్కడ ఈ ఇచ్చిన హోమోజీనియస్ ఫంక్షన్, ఇది హోమోజీనియస్ ఫంక్షన్ అయిపోతుంది. కండిషన్ ట్రూ అయిపోయిందిగా. దీని డిగ్రీ ఎంత? 0. ఇలా ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 0 అవుతుందో ఆ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ అంటారు. అంటే ఇప్పుడు dy బై dx ఈక్వల్ టు f ఆఫ్ x y అని చెప్పామండి. దాని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పాలంటే ఆ f ఆఫ్ x y అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అవ్వాలి, దాని డిగ్రీ 0 అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అది చూద్దాం.